తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతగానో మీరు దయరెక్కల చాటున భద్రపరిచారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నా దీపం వెలిగించి వాడవైనటువంటి మా తండ్రి, మీకే మహిమ. శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఇచ్చివాడమైనటువంటి మా ప్రభా, మీకే ఘనత. దీర్ఘాయువును దయచేవాడమైనటువంటి మా దేవ, మీకే స్తుతి. కాలగతులు నీ వశములో ఉంచుకున్నటువంటి మా ప్రభా, మీకే మహిమ. విరిగిన హృదయం గలవారికి ఆసనమైనటువంటి మా ప్రభా, మీకే ఘనత. మా భవిష్యత్తును దీవించేవాడు మా తండ్రి, మీకే స్తుతి. నీతిమంతుల హృదయవాంఛను తీర్చివాడమైనటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవా, మీకే స్తోత్రం. ప్రభైన యేసుక్రీస్తు, మీకే మహిమ. ఆకాశమందలి దేవుడైనటువంటి యెహోవా, మీకే స్తుతి. పరిశుద్ధమైన దేవా, మీకే స్తోత్రం. నమ్మదగిన దేవా, మీకే మహిమ. వాగ్దానములు చేసిన దేవా, మీకే స్తుతి. నీ నిబంధన చేసినటువంటి మా దేవా, మీకే స్తోత్రం. ఆదరణకర్తయగు దేవా, మీకే స్తోత్రం. విజ్ఞాపన చేయ ఆత్మదేవా, మీకే స్తోత్రం. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అను లేఖనం నెరవేరినందుకు మీకే మహిమ. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మా పక్షమున విజ్ఞాపన చేయుచున్న ఆత్మదేవా, మీకే స్తుతి. మా బలహీనతలను చూచి సహాయము చేయుచున్న ఆత్మదేవ, మీకే స్తోత్రం. జలముల మీద అల్లాడుచుండు ఆత్మదేవ, మీకే మహిమ. ఆలోచనకు ఆధారముగా ఆత్మదేవ, మీకే స్తుతి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి నాయన, ఇదిగో తండ్రి, మా ప్రేమ పరిశుద్ధతను కోల్పోయి తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను నాయన ఈ లోకమందు మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, ఇదిగోనండి మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారంలోంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన. నిజమే తండ్రి. కీర్తన గ్రంథము 86:5 ప్రభా, నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి. నాయన, నీకు మొర్రపెట్టి వారందరి ఎడల కృపాతిశయం గల దేవుడవు తండ్రి. నాయన దేవా, మా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది నాయన. మా అపరాధములు నీకు మరుగైనవు కావు కదా తండ్రి. నాయన యెహోవా, అనుకూల సమయంలో నేను ప్రార్థించున్నాం దేవా. దేవా, మీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి తండ్రి, నాయన మాకు ఉత్తరం ఇమ్మని అడుగుచున్నామయ్యా. అయ్యా మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, ఇగో తండ్రి, ఇగో నేను హేమం కంటే తెల్లగా ఉన్నట్టు మా పాపములను కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, కృప చూపించండి నాయన. నాయన ఇదిగో తండ్రి, కొరింథీయులకు రాసిన పత్రిక 15:33 మీరు సెలవిస్తున్నారు కదా, మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపునని సెలవిస్తున్నారు తండ్రి. ఇదిగో నాయన, మేము నాయన దుష్ట సాంగత్యాలు చేయకుండా తండ్రి, ఇదిగో నాయన సంఘముతో సవాసము గలవారమై ఉండినట్లు తండ్రి, నాయన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగో నాయన అనేకులు నాయన సంఘమునకు మానివేసి ఉన్నారయ్యా. అనేకులు సంఘము కూడుకునట మానకండి మీరు లేఖనంలో సెలవిచ్చినప్పటికీ కూడా తండ్రి, ఇక అనేకులు సంఘమునకు రావటం మానేసి తండ్రి, మీకు వేరైపోయి ఉన్నారయ్యా. అయ్యా, మా తండ్రి, మీకు వేరైపోయినటువంటి నాయన అనేక మంది బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో మరలా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా, మా హృదయాలలో చేదని వేరేదైనా మొలిచి ఉంటే తండ్రి పెరికి వేయమని అడుగుచున్నామయ్యా. గొప్ప దేవా, నీకే స్తోత్రం నాయన. నిజమే తండ్రి. నాయన తండ్రి, మా ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు తండ్రి, నాయన మా శరణాగతుల మీద మా తండ్రి మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరచనని తండ్రి మీరు సెలవిచ్చారు కదా. ఇట్టి నిరీక్షణ నిశ్చలముగా స్థిరమైన మన ఆత్మలకు లంగర వల్లే నుండి తెరలోపల ప్రవేశించున్నదని నాయన. నాయన మీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి, నాయన ఇగో తండ్రి, మిమ్మల్ని ఆరాధించటకే కానీ, మిమ్మల్ని స్తుతించట కానీ తండ్రి, మిమ్మల్ని గణపరచట కానీ మీరు ఇచ్చిన ఈ కృపను, మీరు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో నాయన అందరిని ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇగో తండ్రి, రాత్రికాల సమయంలో నాయన శత్రువుల కొరకై తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, ఇగో తండ్రి, వారు మా పట్ల చేసినటువంటి ప్రతి అపకారమునకు, ప్రతి అపరాధమునకు తండ్రి మీ సన్నిధిలో మేము మన్నిస్తున్నాం
వేడుకుంటున్నామయ్యా, మా సన్నిధిలో మేము మన్నిస్తున్నామయ్యా. అయ్యా మీరు కూడా మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, అపాయంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ ఇరుకుల్లో ఉన్నారో మేమైతే ఎరగం కానీ తండ్రి, సమస్తము చూచున్న దేవుడవు నాయన. అపాయంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. అయ్యా కోత పని కొరకు తండ్రి నాయన, ఇదిగో తండ్రి మీ సన్నిధిలో పనివారిని వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందే ఉన్నారని సెలవిస్తున్నది లేఖనం నాయన. ఇగో నాయన పనివారిని పంపమని వేడుకుంటున్నామయ్యా. సంఘంలో తండ్రి పరిచర్య చేయడానికి తండ్రి యవన బిడ్డలను లేవనెత్తమని అడుగుతున్నామయ్యా. అయ్యా స్త్రీలు పురుషులు తమ తండ్రి నాయన ఇక నేను స్వార్థ ప్రకటన చేసే పిల్లలుగా ఉండనట్లు తండ్రి ప్రతి ఒక్క బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో తండ్రి బలహీనమైనటువంటి బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా శోధనలో ఉన్నటువంటి బిడ్డల కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా శోధన జయించటకు కావలసినటువంటి బిడ్డల కొరకు నాయన శక్తిని సామర్థ్యాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. మీ కృప కాపుదల దయచేయండి అయినా. ఇక శోధన తప్పించుకోవడానికి కావలసిన మార్గాలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా మా దేశాలలో ఉన్నటువంటి ప్రతి ప్రజలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన రక్షణ ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించమని అడుగుతున్నారు తండ్రి. పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలలో ఉన్నటువంటి వారిని కానీ, రైతులని కానీ, కూలీలని కానీ, ప్రతి ఉద్యోగస్తులని, స్త్రీలని, పురుషులను తండ్రి వృత్తిపని చేస్తున్నటువంటి వారిని నాయన, పోలీస్, ఆర్మీ, నేవీ, డాక్టర్స్ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక నైనా పరలోకపు కణానికి తండ్రి నాయన మేము నడవటానికి కావలసినటువంటి మీ సన్నిధి తోడుంచండి అయ్యా. అయ్యా మీ కృప తోడుంచండి అయ్యా. అయ్యా మీ సన్నిధి లేనిదే మేము నడవలేమయ్యా. అయ్యా మీ కృప లేనిదే మేము నడవలేమయ్యా. మీ సన్నిధి మీ కృప తోడుంచి మనం అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి అలనాడు ఇజ్రాయేలు ఏ విధముగా అయితే తండ్రి ఎర్ర సముద్రము వద్ద తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుగారో నాయన, ఆ విధముగా ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఎన్నున్నా తండ్రి అవి విడిపోయి తండ్రి మాకు మార్గాన్ని దయచేయండి అయ్యా. ఏ సమస్యలు ఉన్నా తండ్రి అవి నాయనా ఇదిగో తండ్రి ఆయన ఎర్ర సముద్రంలో ఏ విధముగా అయితే దారిని కలిగించారో అట్టి రీతిగా తండ్రి నాయన ఇక పరలోక ప్రయాణానికి అడ్డగించే ఏ సమస్య ఉన్నా తండ్రి అవి తీసివేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ కృప తోడించమని అడుగుచున్నామయ్యా. అలనాడు ఏ విధముగా అయితే పగల మేఘస్తంభంలోనూ రాత్రి అగ్నిస్తంభంలో ఉండి నీ బిడ్డలని తండ్రి నాయన కణానికి నడిపించారు, అట్టి రీతిగా ఈ పరలోకపు కణాల ప్రయాణములో తండ్రి మీ సన్నిధి తోడించి తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరం ఎత్తబడ్డానికి కావలసినటువంటి కృపా కాపుదల మాకందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి యాకోబు 5:16 సెలవిస్తున్నారు కదా, మీ పాపంలో ఒకరితో ఒకడు ఒప్పుకొనడి మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయడని సెలవిస్తున్నావు తండ్రి. నీతి మంచులు ప్రార్థన విజ్ఞాపపూర్వకమైనది బహుబలము గలదై ఉండదని సెలవిస్తున్నారు తండ్రి. ఇదిగో నాయన మా ప్రార్థన బలముగా ఉండినట్లు తండ్రి నాయన మా ప్రార్థన మీరు ఆలకించి నాయన ప్రార్థనకు ప్రతిఫలం దయచేసే దేవుడు అని నాయన మనుషులు నమ్ముకుంటూ కంటే, రాజులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించుట మేలుని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయితే అడుగుని మీకు ఇవ్వబడిన అడుగు ప్రతివానికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించేదని సెలవిచ్చున్నావు కదా తండ్రి. నాయన మాకందరికీ శాంతిని, సమాధానము, రక్షణను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మేమందరము కూడా తండ్రి నాయన ఆత్మఫలాలు నాయన మేము పండే విధముగా తండ్రి ప్రేమ, సంతోషము నాయన, ఆశానిగ్రహము, మంచితనము, దీర్ఘశాంతము, దయాలత్వము, సాత్వికము, సమాధానము, సంతోషము తండ్రి మేము ఆత్మఫలాలు పండే విధముగా తండ్రి మమ్మల్ని అందరినీ ఉంచమని అడుగుచున్నామయ్యా. నాయన మీ ఆత్మశక్తిని దయచేయండి అయినా నాయన మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఇదిగో నాయన హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన మేమందరం హృదయశుద్ధి గలవారమే ఉండినట్లు తండ్రి మీ కృపా కాపుదలు మాకు దయచేయండి అయినా. ఇక మా కన్నులు అటు ఇటు చూడకుండానట్లు తండ్రి నాయన మా కన్నులతో ఏ పాపము చేయకుండానట్లు తండ్రి మేము నిబంధన చేసుకోవడానికి కావలసినటువంటి సహాయం మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నాయన మా నాలుగుతో డంబమైన మాటలు మాట్లాడుకుంటున్నట్లు నాయన ఇగో తండ్రి మా నాలుగుకు నాయన మా నోటుకు చిక్కము ఉంచుకున్నకు సహాయం చేయండి తండ్రి. నాయన ఇగో తండ్రి సామెతలు 8:7 నా నోరు సత్యమును మాటలు పలుకును, దుష్టత్వం నా పెదవులకు రానీయకము, నీ దుష్టత్వం నీ పెదవులకు రానీయకమని సెలవిచ్చారు కదా తండ్రి. అట్టి కృప మాకందరికీ దయచేయండి తండ్రి. నాయన ఇక తండ్రి నాయన మేము మా నోటి మాట చేత అతిక్రమింపము, మా నాలుగుతో పాపము చేయకుండానట్లు నా మార్గంలో జాగ్రత్తగా చూసుకోవడానికి నాయన మీ కృప కాపుదల మీ సన్నిధి తోడుంచమని అడుగుచున్నామయ్యా.
అయ్యా ఏ సమస్యల్లో ఉన్నా తండ్రి, ఏ బాధల్లో ఉన్నా, ఏ ఇరుకుల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా తండ్రి, ప్రతి బిడ్డని మీ సన్నిధిలో సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డని విడిపించండి ఆయన. ఇదిగో నాయన ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి నాయన ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాలను తండ్రి, ఇదిగో నేను అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని నాయన వారి కుటుంబాలను అన్నింటినీ కూడా తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరచమని తండ్రి, మీ కృపా కాపుదల దయచేయమని నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా తండ్రి. బుద్ధి కలిగి నడుచుటకు తండ్రి ఇక నైనా మాకందరికీ సహాయం దయచేయండి అయినా. తండ్రి గర్వముగా మాట్లాడుకున్నట్లు తండ్రి మా నోటుకు చిక్కం పెంచుకోవడానికి నాయన సహాయము దయచేయండి అయ్యా. అయా తండ్రి నాయన కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మాటలు, బూతులు వాటిని అన్ని తండ్రి మా నోటిని రానీయకుండానట్లు తండ్రి మా నాలుగు కదుపు చేసుకోవడానికి కావలసినటువంటి శక్తిని మనం అడుగుతున్నామయ్యా తండ్రి. నాయన వినివారికి మేలు కలిగినట్లు తండ్రి అవసరమును బట్టి క్షేమకరమైనటువంటి అనుకూల వచనాలే కానీ దుర్భాషను ఏది కూడా నాయన మా నోటికి రానికుండానట్లు మా నాలుకను అదుపు చేసుకోవడానికి కావలసినటువంటి కృపా కాపుదల తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ కృపా కాపుదల దయచేయమని తండ్రి. ఇదిగో నాయన మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టి మిమ్మల్ని విడిపించేదని సెలవిచ్చున్నావు కదా అయా. మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదలు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఇదిగో నాయన ఈ సమస్త ప్రార్థనలు ఆయన నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని సెలవిచ్చినటువంటి నాయన మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు నాయన, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన అతి శ్రేష్టమైన తండ్రి, అతి శ్రేష్టమైన పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి నాయన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించేవి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమైన ఆయన నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, దయగలగ మహారాజా, కృపగల మహారాజా, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.